మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు చెప్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మీ మధ్య నేను ఉండటం నాకెంతో సంతోషంగా ఉంది. మాది కటివర గ్రామం, తెనాలి ప్రక్కన ఉంటుంది, ఒక పల్లెటూరు. నేను చిన్నతనంలో 5 తరగతులు మా ఊరి బడిలో చదువుకున్నాను. ఆ తర్వాత పొలం పని చేయటానికి అలవాటు పడ్డాను. మా నాయన చదివించాలని ఆశపడ్డాడు. మేము 3 అన్నదమ్ములు. మా అన్నయ్య, తమ్ముడు చదువుకున్నారు, ఉద్యోగానికి లేరు. నేను చదువు కాకుండా పొలం పని చేయాలని పొలాల మీదకి వెళ్ళేవాడిని. ఆ విధముగా ఇక మా తండ్రి వీడు చదవట్లేని వదిలేసాడు. మా నాయనతో పాటు నేను కూడా పొలం పని చేసి చిన్ననాటి నుండి వ్యవసాయం నేర్చుకున్నాను. నాగలు దున్నటం, పొలం పనులన్నీ చేస్తాను. చివరికి దేవుని వాక్యము అంతకుముందు ఎరగకపోయినా లోతర మిషన్లోకి వెళ్ళి కూర్చునేవాడిని. అక్కడ ఏమీ పరిశుద్ధత ఉండేది కాదు. చిన్ననాటి తనములోనే నాకు ఒక ఆలోచన, మా లోతర మిషన్ సంఘములో అందరూ చుట్టలు తాగుతారు, సారాయి తాగుతారు. అక్కడ ఏమీ పరిశుద్ధత లేనటువంటి జీవితం చూసి నేను అసహించుకొని దాని నుండి బయటికి వెళ్ళాలని ఆలోచన కలిగింది. నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అనే ఆలోచనలు వస్తూ ఉండేవి. ఫలానా పని చేసేటప్పుడు ఆకాశం వైపు చూస్తే ఈ ఆకాశం, ఈ భూమి, ఈ ప్రపంచం ఏంటి అని ఒక విధమైన ఆలోచన కలిగి నేను చనిపోతేనే ఎక్కడికి వెళ్ళాలనేది ఒక ప్రశ్న నాలో కలుగుతూ ఉండేది. అట్లా నా హృదయంలో వేదన పడిపోయి, అప్పటికి నాకు 19 సంవత్సరాల వయసు వచ్చింది. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే పాపక్షమాపణ అనే మాటలు దైవ సేవకులు ఆ రోజుల్లో అప్పుడప్పుడు బజారులో చెప్పేవాళ్ళు. అవి నా మనసులో పెట్టుకుని నేను ప్రభు యేసు నామమున పాపక్షమాపణ, పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నాను. అప్పుడు నాకు ఒక విధమైన సంతోషం, ఆనందం కలిగి ఆ లోతర విషయంలోకి వెళ్లకుండా ఆగిపోయాను. మాకు తెనాలి ప్రక్కని జంపనని ఒక ఊరుంది. అక్కడ డేవిడ్సన్ గారు ఉండేవాడు. ఆ కాలంలో ఆయన పెద్దవాడు. ఐతానగర్లో ఆయన ప్రార్థన పెడుతుంటే అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు ఆయన దగ్గర వాక్యం విన్నాను. ఆ తర్వాత ఆయన జంపని వెళ్ళిపోయాడు. అక్కడ లేకుండా ఒక 4, 5తో మేము సహోదరులతో ఒక ఇంటిలో ప్రార్థన పెట్టడం ప్రారంభిస్తే కొన్ని ఇబ్బందులు పడ్డాం. గ్రామస్తులు, మిషన్ల వాళ్ళందరూ మీరు వేరే పెడుతున్నారని మమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టారు. అయినా ప్రార్థన చేసి దాన్ని కొనసాగించితే మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి గృహాల్లోనే కొందరు నమ్ముకుని మా దగ్గరికి ప్రార్థనకు వచ్చారు. అట్లా కొనసాగిపోయాము. 19వ ఏటే నేను నమ్ముకున్నాను. 19వ సంవత్సరంలో నా వివాహం పడింది. నేను నా భార్య కూడా ప్రార్థనకు వెళ్ళి ఆ విధముగా మా కాలాలు గడుపుతూ రక్షణ పొందుకుని దేవుని వాక్యాన్ని ఆ ప్రకారం నడుచుకోవాలి అనేటువంటి మంచి దృఢ నమ్మకంతో
మేము కటివరములో ప్రారంభం చేసాం. ఆ ప్రాంతాల్లో ఎక్కడ మారు మనసు బాప్తిసం అనేది ఆ రోజుల్లో లేదు. 1957 సంవత్సరం ఒక మిషన్ల వాళ్ళే కానీ, రక్షణ సైన్యం లూథరన్ మిషన్, స్వాములూరు మతమే కానీ మారు మనసు బాప్తిసం అనేది లేని కాలంలో నాకు దేవుడు ప్రేరేపించి పొద్దుగోకులు నాగలు దున్ని పొలం పనిచేసి నాగలు విడిచి సందకాడ మా పక్క గ్రామాలకు వెళ్ళి స్వార్థ చెప్పాను నేను. ఇటువంటి స్టేజీలు లేవు. బజారులో చెప్పేవాడు. లైట్లు కూడా ఉండేవి కాదు. కరెంటు దీపాలు లేని కాలం కూడా అది. బజారికి వెళ్ళి స్వార్థను పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారని చెప్పితే పొలాల నుండి వచ్చి చల్లగాలికి కూర్చున్నటువంటి వారు బజారుకి అవతల యువతల వారు వినేవాళ్ళు. మారు మనసు అంటే ఏంటి, బాప్తిసం అంటే ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. అక్కడ ఉన్న పాదులు మారు మనసు బాప్తిసం అనేది ఎప్పుడూ చెప్పరు వాళ్ళు. అయితే దేవుడు వారి మనసులో కార్యం జరిగించి మా గ్రామానికి చుట్టూ ఉన్నటువంటి గ్రామాలన్నీ తిరిగాం. కొందరు స్త్రీలను సహోదరులు వేసుకుని కొద్దిమంది అట్లా కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. ఆ విధముగా 30 సంవత్సరాలు నేను వ్యవసాయం చేసుకుంటూ సువార్తను ప్రకటించాను. సేవకు సమర్పించుకోకుండానే. సేవకు సమర్పించుకుంటే ఆ రోజుల్లో బహు కష్టమైన పరిస్థితులుగా ఉండేవి. డబ్బులు ఉండేవి కాదు. ఎవరో ₹1 ఇచ్చేవాడు కాదు. 30 ఏళ్ళు నాకు అప్పటికి 7 బిడ్డలు కలిగారు. 9 మంది, 2 చనిపోయారు, 7 ఉన్నారు. వారిని పోషించుకుంటా, సంరక్షించుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, కౌలు పొలాలు చేసుకుంటా నేను సువార్త ప్రకటించాను. అప్పుడు నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళయ్యి వాళ్ళు కూడా పనిచేసే స్థాయికి వచ్చారు. కొద్ది చదువులు చదివారు. అప్పుడు నేను సేవకు సమర్పించుకుని పెద్ద కూటం పెట్టుకుని సేవకు సమర్పించుకుని అప్పుడు వేరు గ్రామాలకి, వేరు ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి నేను అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని వాక్యమును బోధిస్తూ నాకు కలిగిన చిన్న అనుభవాల్లోనే పల్లెటూళ్ళల్లో ఎక్కువగా నేను బోధించేవాడిని. చదువు లేకపోయినా దేవుడు నాకు నా మనసులో ప్రేరేపణ కలిగించేవాడు. పెద్ద అనుభవాలు లేకపోయినా యేసుక్రీస్తు వారు దేవుడు, పాపుల రక్షకుడు, ఆయన నమ్మితేనే రక్షణ, లేకపోతే శిక్షని ప్రకటించగా ఆ మాటలకి కొందరు నమ్ముకున్నారు చాలామంది. ఇప్పటివరకు దేవుడు తన సంఘములో ఈనాటికి నన్ను వాడుకుంటా ఉన్నాడు. నాకు 7 బిడ్డలైతే 2 ఆడపిల్లలు, 5 మగపిల్లలు. ఆ 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి కరోనాకు చచ్చిపోయింది 3 ఏళ్ల నాడు. ఒక అమ్మాయి జబ్బు చేసి చచ్చిపోయింది. 5 మగపిల్లలు ఉంటారు. వారు ప్రభువుని నమ్ముకొని కొడుకులు, కోడళ్ళు ఆరాధన చేస్తారు. ఇప్పటివరకు దేవుడు తన మహాకృప చేత ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఈరోజు మీ మధ్య కూడా కొత్తగా మీ అందరినీ చూడగలుగుతున్నాను. మీ మధ్య కూడా వాక్యం చెప్పడానికి నాకు అర్హత పొందిన నేను ఎంతో ధన్యుడని అనుకుంటున్నాను. నేను రక్షించబడి 1957 సంవత్సరములో, అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఇప్పుడు దాదాపుగా 87 సంవత్సరాలు నా వయసు. నేను రక్షించబడి 67 సంవత్సరాలు ఏమవుతుంది.
అనుకుంటున్నాను. ఇప్పటి వరకు దేవుడు కనికరించాడు మీ మధ్య ఈరోజు నిలబడటానికి. నాకు ఇచ్చిన కృపకై వందనములు. నేను అనుభవం కల్లా వాడిని కాదు, పెద్ద లోతైన సంగతులు నేను చెప్పలేను, యేసు ప్రభువులే చెప్తా నేను. అటువంటి సమయములో ఈ మందిరం ప్రతిష్ఠ చేసిన రోజు, నూతన మందిరంలో ప్రవేశించే రోజు నేను వచ్చాను. రవి గారు ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఒక్క పూట ఉన్నాను, తర్వాత వెళ్ళిపోయాము. ఇది మరలా రెండోసారి వచ్చాం. మీ అందరినీ చూడగలుగుతున్నాను. ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథములో ఒక మాట చదువుతాం. కీర్తన గ్రంథములో 125 అధ్యాయములో 125 అధ్యాయం యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈరోజు నీ బిడ్డల మధ్య నేను నిలిచి కొద్ది సమయం నీ వాక్యాన్ని అందించబోతున్నాను. నాకు తోడుగా ఉండుము. ఈ స్థలములో మీరుండి చెప్పబడిన మాటలు అందరి మనసులలో ఫలభరితించేయమని నీకే హృదయపూర్వకమైన వందనములు సమర్పించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదివిన ఈ వచనాల్లో యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉందురు. ఒక పర్వతాన్ని మనము కదిలించలేము. ఒక కొండను అటు ఇటు కదిలించి తిప్పలేము. అలాగే దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వారు కదలని వారు, అటు ఇటు లోకం వైపు చూడకుండా దేవుని కొరకై మంచి సాక్ష్యం కలిగి లోకం వైపు, ఏ లోకములో నుండి బయటికి వచ్చేమో, ఏ పాపమును వదిలిపెట్టి ప్రభువు సన్నిధికి వచ్చేమో ఆ లోకములోకి ఎంత మాత్రము కూడా వారు వెళ్ళలేక, వారి మార్పు అనేది యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తములో జరిగింది కనుక, అమూల్య రక్తములో జరిగినటువంటి మార్పు ఎన్నడూ కూడా ఇక దిగజారదు. నిత్యము నిలుసు ఆ సియోను కొండవలే ఉండును. ఒక వ్యక్తి, కొండ అంటే మనకు తెలుసు బాగా, అది రాతి కొండ, అది ఎవరు కదిలించలేరు. ఒక విశ్వాసిని లోకము కదిలించలేదు, సాతానుడు కదిలించలేరు, అధికారులు కూడా కదిలించలేరు. యేసుక్రీస్తు వారి అమూల్య రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తిని ప్రపంచము కూడా కదిలించలేదు. అందుచేత ఈ మాట ఈ మధ్యాహ్నపు వేళ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నప్పుడు యెరూషలేము మీదికి రావటానికి ఎవరికి వశము కాదు, సాధ్యం కాదు.
తుఫానులు కానీ ఏ అమాంతరమైనటువంటి కీడులు ఆ పర్వతాలను దాటి రావు. దేవుని ప్రజల చుట్టూ ఉన్న పర్వతం, దేవుని ప్రజల చుట్టూ ఉన్న కోట గోడలు కంచె దేవుడు వేసిన దానిని దాటి రాలేవు. యేసుక్రీస్తు వారు మనకొక భద్రత ఇచ్చాడు. ఆయన రక్షించి అమూల్య రక్తములో రక్షించి ఆయనలో భద్రపరిచాడు మనల్ని. సాతాను ముట్టడానికి వీలు లేదు. అయితే మరి ఇప్పుడు భద్రతలు తొలగిపోతున్నాయి కదా, కారణమేంది? సాతానుడు సమీపిస్తున్నాడు, సంఘాల్లోకి వస్తున్నాడు, వ్యక్తుల్లో వస్తున్నాడు, కలహాలు వస్తున్నాయి, కీడులు వస్తున్నాయి. కారణమేంది అంటే ఇంకొక వచనం మనం చదువుదాం. జకరియా గ్రంథములు ఒక వాక్యాన్ని చదువుదాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయములో 3వ అధ్యాయం మొదట 2-3 వచనాలు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడిటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడి అతడు నాకు కనపరిచెను. ఇక్కడ వచనములో ప్రధాన యాజకుడు పక్కన సాతాను నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. సాతాను ప్రధాన యాజకుని దగ్గర ఎందుకు నిలబడ్డాడు? 3వ వచనం చూడండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, యెహోషువ మలిన వస్త్రములు ధరించినప్పుడు సాతాను అతని ప్రక్కన నిలబడ్డాడు, అతని కుడి ప్రక్కన నిలబడ్డాడు. సాతాను రావటానికి వీలు లేదు. యెహోషువ ప్రధాన యాజకుడు, పవిత్రమైన ప్రశస్తమైన వస్త్రములు ధరించవలసిన వాడు. మలిన వస్త్రాలు ఆయనకి ఇప్పుడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మలిన వస్త్రము ఎక్కడ ఉందో సాతాను అక్కడికి వచ్చేసాడు. మలిన వస్త్రము లేకుండా ప్రశస్తమైన వస్త్రాలు ధరించినప్పుడు సాతాను అక్కడికి రావటానికి గుండె లేదు. దూరముగా ఉంటాడు కానీ సమీపానికి రాలేడు. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై నిలబడినప్పుడు సాతాను ఫిర్యాది అయి కుడివైపున ఉన్నాడు. ఇంకొక వచనం మనం చదివితే కీర్తన గ్రంథములోనే 16వ అధ్యాయం 8వ వచనములో, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం, అక్కడ దావీదు పలికిన మాట, సదాకాలము నేను యెహోవా సదాకాలము నేను దేవుని యొద్ద నిలుస్తున్నాను, లేక ఆయన యొద్ద ఉన్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను అంటాడు. దేవుడు తన భక్తుల కుడి పార్శ్వమున ఉన్నప్పుడు అతడు కదలడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నప్పుడు ఆ యెరూషలేముకి ఆపద రాదు. దేవుడు యెరూషలేముని పట్ల ప్రేమ చూపి ఏ శత్రువు రాకుండా కాపాడేవాడు. కనుక సదాకాలము నేను దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద నా కన్నులు పెట్టుకున్నాను అని దావీదు చెప్పినప్పుడు, ఇంకా దేవుని దగ్గర సదాకాలము నివాసము చేసే వ్యక్తుల దగ్గరికి సాతానుడు రావటానికి వీలు లేదు. ఇక్కడ యెహోషువ ప్రక్కనే కుడి ప్రక్కన ఉన్నాడు. దావీదు
దేవుడు నా కుడి ప్రక్కన ఉన్నాడని ఎక్కడ చెబుతున్నాడు? 16:8లో యెహోషువ కుడి ప్రక్కన సాతాను నిలబడిపోవటానికి కారణం ఏంటంటే మలిన వస్త్రాలు వలన వచ్చాడు. సంఘములో మలినము వచ్చినప్పుడు, సంఘములో వ్యక్తులలో తేడాలు వచ్చినప్పుడు సాతాను తొందరగా వచ్చేసేస్తాడు. వచ్చేసి అనేక విధాల తొందరలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు యెరూషలేము, మనం ఒక్క మాట ఆలోచన చేస్తే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నప్పుడు దానిలోకి శత్రువు రాలేడు, పర్వతములు దాటి రాలేడు. దేవుడు దానిని కాపాడేవాడు. దేవుని పట్టణమది, ఆయన గద్య స్థలమని బైబిల్లో ఉంది. అయితే యెరూషలేము పాడైపోవటానికి కారణం ఏంటి? దావీదు మొదలుకొని సొలొమోను మొదలుకొని ఆ తర్వాత వచ్చే రాజులు, బలమైన రాజులు, భక్తిగల రాజులు ఉన్నంత కాలం అందులో ఏ శత్రువు కూడా ప్రవేశించలేకపోయాడు. దైవభక్తి కలిగిన యాజకులు, రాజులు, ప్రవక్తలు ఉన్నంత వరకు ఏ శత్రువు కూడా ఆ దేశంలోకి రాలేకపోయాడు. కొంతకాలం జరిగిపోయిన తరువాత చివరి రాజులు వచ్చినప్పుడు భక్తిహీనమైన రాజులు అందులో పరిపాలన చేశారు. వ్యభిచారం ఏర్పడింది దానిలో, విగ్రహారాధన ఏర్పడింది దానిలో, అనేక అసభ్యమైనటువంటి కార్యాలు చేయటానికి ప్రారంభించారు వాళ్ళు. అటువంటిప్పుడు ఆ దేశంలో ఎన్ని కొండలు ఉండినా, సియోను కదలిని కొండగా ఉండినా యెరూషలేములోకి శత్రువు రాజులు ప్రవేశించడానికి కారణమైపోయింది. దేవుని ప్రవక్తలు, దేవుని యాజకులు, దేవుని ఏలుబడే రాజులు సరైన వాళ్ళు కానప్పుడు శత్రువు రాజులు రావడానికి అవకాశం కలిగింది. ప్రవక్తలు ఎంత బోధించినా ప్రవక్తల మాటలు వినలేదు. ఇర్మియా బోధించాడు, ఆ దేశం చెరపట్టుకొని పోబడు దినం వరకు ఇర్మియా వాక్కులు ఇస్తానే ఉన్నాడు, కానీ ప్రజలు వినలేదు. అందుచేత బబులోను రాజులు వచ్చి యెరూషలేమును ముట్టడించి పట్టుకుపోయారు. ఏ రాజు, ఏ శత్రువు దాని మీదికి రావడానికి లేదు. అయితే వచ్చారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న సమాజంలో ఉన్న బలహీనత, పాపాలు. ఎన్ని కొండలు ఉండినా, ఎంత అండ ఉండినా, ఎంత కంచె వేసినా దేవుడే ఆ కంచెను తొలగించాడు. దేవుడే ఆ కొండలను తొలగించాడు. ఆయన ఇష్ట ప్రకారముగా బబులోను రాజును తీసుకుని వచ్చి యెరూషలేమును కొల్లగొట్టుకు వెళ్ళిపోయాడు. ఇవాళ మన సంఘాలు కూడా అంతే. మన సంఘాల్లో దేవుని యొక్క అమూల్య రక్తము చేత కొనబడిన సంఘాల్లో దేవుడు ఉన్నాడు. ఆయన పరిపాలన జరగాల, ఆయన ఆధిక్యతలు ఇక్కడ ఉండాల. మనుషుని ఆధిక్యతలు, మనుషుని పరిపాలనలు ఇక్కడ జరగటానికి వీలు లేదు. ఆయన రక్తమిచ్చి కొనిన సంఘాల్లో ఇవాళ ఎందుకు ఇట్లా అయిపోతా ఉన్నాయి? ఎందుకు అమూల్యమైనటువంటి స్థానిక సంఘాలు విఫలమైపోతున్నాయి? సాతానుడు వచ్చి అదిగో యెహోషువ కుడి ప్రక్కన నిలబడినట్టుగానే మలిన వస్త్రాలు ధరించిన యెహోషువ కుడి ప్రక్కన ఆ సాతాను చేరినట్టుగానే సంఘాల్లో సాతాను చేరుతున్నాడు. అనేక విభేదాలు కలిగిస్తూ ఉన్నాడు. సంఘాల్లో ఉన్న వ్యక్తులలో చాలా తేడాలు వస్తూ ఉన్నాయి. రకరకాలైనటువంటి మనస్తత్వంతో. ఒక మాట ప్రసంగి గ్రంథములో నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. 7వ అధ్యాయం 8వ వచనములో ఒక మాట ఏముంటుందంటే, కార్యారంభము కంటే కార్యాంతము, ఆరంభములో ఉన్న విశ్వాసం, ప్రారంభములో ఉన్న భక్తి జీవితం, ప్రారంభములో ఉన్న పోరాటం, ప్రార్థన జీవితం, ప్రేమ జీవితం, కలిసికట్టు జీవితం ఆఖరి వరకు ఉంటేనే సరి, లేకపోతేది సరికాదు. ప్రారంభము వేరు, ముగింపు వేరు. ముగింపు వరకు ఉండలేదు.
మధ్యలో కొంతకాలం ఉండిన తరువాత విఫలమైపోతా ఉన్నారు. ప్రారంభము ముగింపు చాలా మంది ముగించలేకపోతున్నారు, ముగింపు వరకు చివరి వరకు నిలవలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారు ఒక సంఘముతో ఎఫెసీ ప్రకటన గ్రంథం 2 అధ్యాయములో 2 అధ్యాయం 4-5 వచనాల్లో ఉంటుంది. నీ మొదటి ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను అంటాడు. నీ మొదటి ప్రేమ చల్లారిపోతా ఉన్నాయి. ఆ ప్రేమను నువ్వు వదిలితివి కనుక దానిని నువ్వు మరలా పొందుకోలేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను దాని చోట నుండి అని అక్కడ చెబుతాడు. మొదట ఉన్న ప్రేమ, మొదట విన్న విశ్వాసం, మొదటి ఉన్న ప్రోత్సాహం, ప్రేరేపణ సంఘాల్లో తగ్గిపోతా ఉండడానికి కారణమైంది. యెరూషలేము చుట్టూ పర్వతములున్నా కానీ దానిలో ప్రవేశించి శత్రువు రాజులు ఇబ్బందులు పెట్టినట్టుగానే, కొల్లగొట్టినట్టుగానే సంఘాలు, క్షేమాభివృద్ధి పొందుతున్న సంఘాలు, ప్రారంభ దినాలలో ఎంతో ఆశతో పరుగులెత్తిన సంఘాలు, సేవకు వెళ్ళిన సంఘాలు, ఆ ప్రార్థనా పరులుగా ఉన్న వాళ్ళు ఇయాలట లేరు. సదాకాలము నా గురి యెహోవా మీద నిలుపుచున్నాను, సదాకాలము నా గురి యెహోవా మీద నిలుపుచున్నాను అని దావీదు చెప్పినట్టుగా ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదిలించబడను, ఎవరు వచ్చినా నన్ను కదిలించలేరు అన్నట్టుగా ఈనాడు దేవుని సంఘాలంటే దేవుడున్న స్థలం ఇది. దేవునిపై ఆధారపడిన సంఘాలు, దేవుని శక్తి పొందిన సంఘాలు కదిలించలేరు, కానీ కదులుతున్నాయి, కదిలిపోతున్నాయి. చాలా చాలా తేడాలు సంఘాల్లో ఉన్నాయి. సహోదరులు చాలా తేడాలు ఉన్నాయి, ఎక్కువ తక్కువలు, కులాలు ఉన్నాయి, గోత్రాలు ఉన్నాయి, చదువుల్లో తేడాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చిన్న చూపు చూడటం అనేది ఉంది. యేసు రక్తము చేత కొనబడిన వారందరూ కూడా ఒకే ఒక్కటి, అందరూ సమానమే. కానీ అట్లా సమానంగా చూడలేకపోతా ఉన్న కారణం చేత ఇవాళ సంఘాల్లో అపవాది వచ్చి ఆ సంఘాలను ఆక్రమించుకుంటా ఉన్నారు. చల్లా చెదురు కాటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క పరిపాలన ప్రక్కకు పోతుంది. యెరూషలేములో పూర్వకాలము దైవజనులు, భక్తిపరులు, దైవావేశముతో ప్రార్థనా పరులు, మంచి పరిపాలన చేసిన రాజులు ఉన్నంతకాలం బాగుంది. ఆ తర్వాత చెడు రాజులు వచ్చారు, అది కొల్లగొనిపోయింది. మనకు ముందున్నటువంటి దైవజనులు ఎంతోమంది ప్రార్థనా పరులు, వాహనాలు లేని కాలములో, రోడ్లు లేని కాలములో, లైట్లు లేని కాలములో కాలినడకల చేత ఇబ్బందులు పడుతూ తినకో ఆకలి దప్పు చేత ఎంతెంతో ప్రయాసపడి పని చేసిన దైవజనులు చేసిన పనిని ఇవాళ మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. వాళ్ళు మనకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సంఘాలను స్థాపించి ఆ సంఘాల్లో మరలా ఈ తరము వారు, ఇప్పుడున్నటువంటి విశ్వాసులు ఆ పెద్దలు చేసిన పునాదుల మీద నిలబడి పని చేయలేక ఆ పునాదులను చెదరగొడుతున్నారు. వాటిని మనము కట్టుకోవాలి. యేసు ప్రభువు రాబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చే కాలములో మనం ఏమి చెయ్యాలంటే మన ముందు ఉన్నటువంటి వారు చేసిన పనిని మనము చెడగొట్టుకోకుండా ఆ పునాదుల మీద మనము కూడా కట్టబడి మనం వాటిని వృద్ధి పొందించుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ చెదరగొడతా ఉన్నారు. అధికారాల కోసమై, వేతనాల కోసమై, డబ్బు కోసమై, మరి అనేక విధాల కులాలు మతాలు రకరకాలైనటువంటి భేదాలు పెట్టుకుని పెద్దవాళ్ళలోనే తేడాలు తెచ్చుకుని సంఘాలు విచ్ఛిన్నం చేయబోతున్నారు.
మలిన వస్త్రాలు ధరించిన వారి వలె అయిపోతా ఉన్నారు. నేను దేవుని కుడి వైపున ఉన్నాను, ఆయన నా వైపున ఉన్నాడు, నేను కదల్చబడను అని కేక వేసి సవాలుగా చెప్పగలిగే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు ప్రియులారా, మనం ఎట్లున్నామో ఆలోచించుకోవాలి. మనం కట్టుస్తున్న సేవ పునాది మనకు ముందున్నటువంటి వారు ఎంత కష్టపడి పని చేశారో వారి కష్టములో మనం కూడా పాల్గొని దాన్ని కొనసాగించే వాళ్ళంగా ఉండాలి. ఆరంభము ఆఖరి. సంసోను ఉదాహరణకి, సంసోనుని మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే 16 అధ్యాయములో సంసోను కనబడతాడు మనకి. సంసోను 16 అధ్యాయములో 9 సంసోను 16:8 ఒక స్త్రీ చేతిలో ఓడిపోయాడు ఆయన. అతడు యవన ప్రాయము నుండి దేవుని వరము చేత పుట్టిన ఆయన ఎంతో మందిని వేల మందిని చంపిన సంసోను, అందరికంటే బలాఢ్యుడైన సంసోను ఫిలిష్తీయులందరినీ హతమార్చి ఉంటే అక్కడ ఒక స్త్రీ చేతిలో పడిపోయి ఓడిపోయి చివరి వరకు ఆయన తన జీవితాన్ని గడుపుకోలేకపోయాడు. ఆరంభములో బాగా ఉన్నాడు, ఆఖరిలో పడిపోయాడు. అతడు చెప్పరాని దేవదూత వచ్చి చెప్పాడు, నీ తల క్షవరం చేయకూడదు, నీవు ద్రాక్షవల్లిలో దేవి తినకూడదు అని బోధించిన బోధలు మర్చిపోయి ఆమె మీద ఉన్న భ్రమ చేత తన రహస్యాన్ని చెప్పేతలికి ఫిలిష్తీయులు వచ్చి వారిని పట్టుకుని మరి తర్వాత చచ్చిపోయినట్టు మనకు తెలుసు. మన భాగం ఏంటంటే సంసోను ఎంత బలాఢ్యుడైనా చివరి వరకు నిలుపుకోలేకపోయాడు, మధ్యలోనే చనిపోయాడు. ఏసేపున్నాడు, ఏసేపు ఆది కాండములో మనకు కనపడతాడు. కానీ పొతీఫరు భార్య చేతిలో పడి శోధించబడి బాధలు పడ్డాడు, కానీ వ్యతిరేకించాడు పాపాన్ని. యోసేపు పాపాన్ని వ్యతిరేకించినప్పుడు సాతాను ఏమీ చేయలేకపోయాడు. ఎదురు తిరిగి ధైర్యంగా ఉండి లొంగకపోతే సాతాను వారిని ఏమీ చేయలేడు. ఇప్పుడు కూడా లోబడిన వాడు మెతకగలిగిన వారిని వారిలో జ్వరబడి సాతాను పనిచేసి చిన్న భిన్నాలు విచ్ఛిన్నం చేస్తాడు. ఆనాడైనా ఈనాడైనా అదే పని. ఆనాడు ఉన్న సాతాను ఈనాడు కూడా ఉన్నాడు, ఆనాడున్న సంఘము ఈనాడు ఉంది. సంఘాల్లో మార్పు లేదు, ఒకే సంఘం. యేసు ప్రభు సంఘం అది, స్వరక్తమిచ్చి కొన్న సంఘాలు. సంసోను ఓడిపోయాడు, అక్కడ చనిపోయాడు. యోసేపు గెలుపొందాడు సాతాను మీద. యోసేపులాగా ఎదురు తిరిగేవాళ్ళు కావాలా? సాతాను పారిపోతాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని యాకోబు పత్రికలో ఉంటుంది. అందుచేత యోసేపు గెలవటమే కాకుండా ఆ దేశానికి, చుట్టుపట్ల ఉన్న ఆ దేశానికి ఆహారం పంచిపెట్టే ఒక రక్షకుడిగా, రాజుగా ఆయన తయారవటానికి, దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే ఆ పాపాన్ని ఎదిరించటం వల్ల అతడు ఆశీర్వదించబడ్డాడు. పాపాలను తప్పితాలను ఎదిరించి దేవుని కొరకు నిలబడకపోతే మనం కూడా ఇంతే అయిపోతాం. అందుచేత మనము దేవుని కొరకు నిలబడి పాపాన్ని ఎదిరించి సంఘాలను స్థాపించబడిన సంఘాల్లో పాపం జ్వరబడకుండా, స్వార్థము జ్వరబడకుండా, ధనాపేక్ష లేకుండా కలిగిన వాటితో తృప్తి పొందుకుంటూ ప్రభువు కోసమే మనము జీవించాలని మనకు దేవుని వాక్యం తెలుపుతూ ఉంది. సమూయేలు గ్రంథములో కూడా ఒక వచనాన్ని, మనందరికీ తెలిసిన మాటలు 28వ అధ్యాయములో 16వ వచనములో సౌలు సోదె చెప్పేదానికి ఇంటికి వెళ్ళాడు. సోదెగాళ్ళందరినీ ఎల్లగొట్టింది సౌలే.
ఇశ్రాయేలు దేశంలో యక్షిణీగాళ్ళు కానీ స్వదిగాళ్ళు ఉండటానికి వీలు లేదని వెళ్ళగొట్టిన వాడు సౌలే. ఏ స్వదిగాళ్ళని వెళ్ళగొట్టాడు? వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు. యుద్ధం వచ్చేసింది. దేవుడు సమాధానమేమి ఇవ్వలేదు. దేవా, ఈ యుద్ధము భయం కలుగుతుంది, నాకు నన్ను ఏం చేస్తావన్నప్పుడు దేవుడే సమాధానం ఇవ్వకపోతే సోది అడగటానికి వెళ్ళాడు. యుద్ధములో నాకు జయమా అపజయమా? ఆ యుద్ధములో ఆయనకి వచ్చిన సమాధానం ఏంటంటే, ఆ వచనాల్లో యెహోవా నీకు పగవాడు కాగా సమూయేలును రప్పించాడు. అంతకు ముందుకు చనిపోయిన సమూయేలు వచ్చి ఎందుకు నన్ను పిలిచావు అన్నాడు. అయ్యా, యుద్ధం వచ్చేసింది, ఫిలిష్తీయులు చుట్టుముట్టారు, భయం కలుగుతుంది. అప్పుడు యెహోవా నీకు పగవాడు కాగా నీవు నన్ను అడుగుట వలన లాభం ఏంటి అన్నాడు. దేవుడు పగవాడయ్యాడంట. ఆయన మనకు పగవాడా? మనల్ని ప్రేమించేవాడు. దేవుని ఆజ్ఞను నెరవేర్చకుండా, దేవుని ఆజ్ఞ ప్రకారం నడవకుండా ఉన్నటువంటి సౌలుకి ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాడు. సంసోను నిద్రపోతా సంసోను, అదిగో ఫిలిష్తీయులని మీద పడుతున్నారంటే ఎప్పుట్లాగానే ఉన్నారనుకుని విరజిమ్ము కాడానికి ప్రయత్నం చేశాడు. యెహోవా అతనిని ఎడబాసనని అతనికి తెలిసింది కాదు. దేవుడు మనలను విడిచి వెళ్ళిపోయే సంగతి మనకు అర్థం కాదు. ప్రియులారా, మనం దేవుని కొరకు ఎట్లా జీవించాలో, రక్షించబడిన మనము దేవుని కొరకు ఎట్లా పాటుపడాలో అది తెలియకపోతే, మన సొంత అభిప్రాయాలతో మనం ముందుకు సాగిపోతే సంసోను సౌలులాగా అయిపోతాం. యెహోవా ఎడబాసెను, నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు ఎడబాసాడు. ఇప్పుడు దేవుని మాట విననందుకు, దేవుని మాటకు వ్యతిరేకించినందుకు, దేవుని ఆలోచన కొరకు రాకుండా పరస్త్రీలతో స్నేహం చేసినందుకు సంసోనుని వదిలివేశాడు. దేవుని ఆజ్ఞను శిరసావహించక లక్ష్య పెట్టక ఉన్న సౌలును కూడా దేవుడు వదిలివేసి చెయ్యి వదిలివేసేసాడు. యెహోవా పగవాడైపోయాడు. భయంతో సౌలు వెళ్ళాడు, యుద్ధంలో చనిపోయాడు. సాతానుడు ఇవన్నిటికీ కారకుడు సాతానే. మనలను దగ్గరికి వచ్చి సమీపించి ఆలోచనలు చెప్పి మనకు ఎంతెంతో మోసకరమైన మార్గములో నడిపిస్తాడు. సౌలును గూర్చి ఒక మాట ఏముంటుందంటే, విషపు చూపు చూసినవాడు దావీదు మీదే, దేవుని రక్తము చేత కొనబడిన వాడి మీదే విషపు చూపు చూపి అతన్ని చంపటానికి ప్రయత్నించాడు సౌలు. దేవుని బిడ్డల మీదే దేవుని బిడ్డలో కక్షలు సాధించింది ఎట్లా? యేసు రక్తము చేత కొనబడిన సహోదరుల మీద సహోదరులే ఆందోళన పరిస్తే ఎట్లా? సరేనండి. సౌలు దావీదు మీద విషపు చూపి చూపి ఎట్లయినా దావీదును చంపేయాలని ఊళ్ళో నుంచి తవిరేసిన వాడు, అరణ్య పాగు చేసిన వాడు 2 సార్లు సౌలుని దావీదును చంపటానికి వెళితే సౌలే దావీదు చేతిలో దొరికాడు, కానీ దావీదు సౌలుని చంపలేకపోయాడు. యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను చంపను అని వదిలిపెట్టాడు. దేవుని ప్రేమ లేని సౌలు దేవుని రక్తముతో కొనబడినటువంటి దావీదుని చంపటానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఒప్పుకోల. చివరికి సమూయేలు ద్వారా హెచ్చరిక చేసి వదిలిపెట్టేశాడు, చెయ్యి విడిచాడు, పగవాడయ్యాడు. మన జీవితాల్లో సహోదరులను ప్రేమించలేక అసూయలు పడి సహోదరుల మీద సహోదరులు, సంఘాల మీద సంఘాలు పోరాడితే దేవుడు ఒప్పుకాడు. ఆయన మన చేతిని విడిచిపెడతాడు.
ఆయన మన చేతిని వదిలిపెడితే మనం అధోగతి స్థితికి వెళ్ళిపోతాం. అందుచేత ఈరోజు మనం చదివే మాట, ఆ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు, దేవుని ప్రజల చుట్టూ దేవుడు పర్వతముగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనం మర్చిపోకూడదు, దేవుడు నా చుట్టూ ఉన్నాడు, వెనుక ఉన్నాడు, ముందు ఉన్నాడు, విడువను ఎడబాయనని చెప్పాడు. కనుక ఈ ఇశ్రాయేలును కాసువాడు కొనకడు, నిద్రపోడు అని ఉంది. ఇశ్రాయేలును కాసే దేవుడు ఎప్పుడు నిద్రపోడు. మనము నిద్రపోతాం, కానీ దేవుడు మన కొరకై సాతాను మనలో ప్రవేశించకుండా, సాతాను వలలో మనం పడిపోకుండా, ఆయన నిద్రపోకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు. కానీ మనమే దేవుని వదిలిపెట్టి అదిగో మన కన్నులతో చూసే ఈ లోకాన్ని చూసి బయటికి వెళ్ళినప్పుడు జార విడుస్తాడు ఆయన, మన చెయ్యని కంచె తీసేస్తాడు ఆయన. యోబు చుట్టూ కూడా కంచె వేసినట్టుగా ఒక మాట ఉంటుంది. 1 అధ్యాయం 9వ వచనంలో సాతానుకి మరి దేవునికి సంభాషణ జరిగినప్పుడు, నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా? ఆయన యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, అతని వంటి వాడు ఎవడు లేడన్నప్పుడు, ఊరికినే యోబుని యందు విశ్వాసం ఉంచాడా? ఆయన చుట్టూ కంచి వేసేవు కదా నువ్వు, కంచె ఒక్కసారి తొలగించు అన్నాడు. కంచె తొలగించితే యోబుకి శ్రమలు ఆరంభమైనవి. శ్రమలు ఆరంభమైనప్పటికీ కూడా యోబు ఏమాత్రమును యథార్థత వదిలిపెట్టలేదు. 27వ అధ్యాయములో 5వ వచనములో ఒక మాట చదువుతాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ మాట. అక్కడ యోబు 3 స్నేహితులు ఆయన్ని శోధిస్తూ ఉన్నప్పుడు యోబు పలికిన మాట, మీరు చెప్పునది, అయ్యా చదువుతారు ఎవరన్నా, మీరు చెప్పు మాట యథార్థము, నేను ఎంత మాత్రమును ఒప్పుకాను. మీరు చెప్పేది నేను ఎంత మాత్రం ఒప్పుకాను. మరణమయ్యే వరకు యథార్థతను నేను ఎంత మాత్రమును వదిలిపెట్టను అన్నాడు. యోబు ఎప్పటి వరకు కాపాడుకున్నాడు అంటే మధ్యలో ఆగిపోలేదు. మరణమయ్యే వరకు యథార్థతను వదిలిపెట్టను, మరణమయ్యే వరకు సత్యమును వదిలిపెట్టను, దేవుని మార్గమును వదిలిపెట్టను. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నేను నా దేవుని వదిలిపెట్టను అన్నట్టుగానే మనము కూడా అట్లాగే ఉండాలి. కుమారులను పోగొట్టుకున్నాడు, పశువులన్నీ పోయినాయి, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, పనివాళ్ళు, కుమారులు, కుమార్తెలు అందరూ పోయినా కూడా అందరినీ పోగొట్టుకున్నాడు, కానీ దేవుణ్ణి పోగొట్టుకోవాలి. అందరూ పోయినా ఇష్టపడ్డాడు, కానీ దేవుని పోగొట్టుకోవటానికి ఇష్టపడలే ఆయన. దేవుని స్నేహము, దేవునితో సహవాసము యోగుకుంది. అందుకే అక్కడన్న మాట, మరణమయ్యే వరకు నేను యథార్థతను వదిలిపెట్టను, నా నీతిని గట్టిగా పట్టుకుంటాను అని అంటాడు ఆయన. మన జీవితాల్లో కూడా మరణమయ్యే వరకు యథార్థతను వదిలిపెట్టకుండా, దేవుని ద్వారా మనకు కలిగిన నీతిని, భక్తిని, రక్షణను పోగొట్టుకోకుండా మనము ప్రభువు కొరకే నిలబడాలి. మన కోసం యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ పడ్డాడు, ఎవరు వర్ణిస్తారు ఆయన శ్రమలు, ఆయన బాధలు. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టడానికి వెనుదీయకుండా, మన ప్రాణాలను నిలపటానికి, మనలను నిలబెట్టడానికి, దేవుని రాజ్యములో మనకు స్థానం ఏర్పాటు చేయటానికి యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన దేహమును శిలువలో నలగగొట్టుకున్నాడు. నలగగొట్టబడిన దేహమును నలినలిగా కుట్టి
రెండు చేతులలో రెండు పాదాలలో మేకులు కుట్టి తలపైన ముండ్ల కిరీటం పెట్టి అనేక హింసలు పెట్టి మిడిమిడిలాడుకున్న మధ్యాహ్నపు ఎండవేళల శిలువలో నిలువున వేలాడదీస్తే సహించలేక భరించలేక బాధ నాలుక ఎండిపోయి దప్పిగొలుసున్నాను అన్నాడు. సమాప్తమైనదని కేక వేసి ప్రాణము విడిచిన మన ప్రభువుని గుర్తు చేసుకుని ఆయన కొరకు మనం కూడా అట్లాగే ఉండాలి. కష్టం వచ్చినా బాధలు వచ్చినా మనకు రక్షణ ఇచ్చిన వాడు ఎన్నడూ మరవకూడదు, మనం విడిచిపెట్టకూడదు. ఆస్తులన్నీ పోయినా, ఉద్యోగాలు పోయినా, మనకున్నవన్నీ పోయినా కూడా అది ఎన్నడూ కాదు. మనకిచ్చిన రక్షణ పోయేది కాదు, పోయేటట్లుగా ఇవ్వలేదు. అది శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు మనకిచ్చిన రక్షణ శాశ్వతముగా ఉండేది. కానీ మన అసమర్థతను బట్టి, మన స్నేహాలను బట్టి, మనకున్నటువంటి దురాశలను బట్టి మనమే పోగొట్టుకుంటాం. చాలామంది ఆ స్థానాలు పోగొట్టుకుంటా ఉన్నాడు. ఆ దేవుని రక్షణ భాగ్యము మనకు పోతే ఇంకా మనకి ఏముంది దిక్కు? మన ఆస్తులు కానీ, ఉద్యోగాలు కానీ, డబ్బు కానీ, అండదండలు కానీ ఏది రక్షించలేదు మనల్ని. మనల్ని మరణములో నుండి జీవములోనికి దాటించింది యేసు ప్రేమ, అమూల్య రక్షణ, అమూల్య రక్తము. ఎంత వెలని చెప్పటానికి వీలు లేనటువంటి ఆ రక్తధారలు మనల్ని కడిగి పరిశుద్ధపరిచింది. అటువంటి ప్రభు మన చుట్టూ ఉన్నాడు, మన చుట్టూ కంచిగా ఉన్నాడు, కొండల వలె ఉన్నాడు, కొండ కోటగా ఉన్నాడు. సాతాను మన యొద్దకు రాకుండా కాపుదల చేస్తా ఉన్నాడు. గర్జించు సింహమోలే, గర్జించే సింహమోలే సాతాను తిరుగుతున్నా కూడా ఆయన మనల్ని విడువక ఎడబాయక ఆయన మనల్ని కాపాడుతున్నాడు. సాతాను సింహమనే సాతాను చేతుల్లో మనం పడిపోకుండా ఆయన కాపాడుతున్నాడు. మనము ఎప్పుడైతే లోకం వైపు చూస్తామో, ఎప్పుడైతే మన కన్నులు లోకం మీదకి వెళ్తున్నాయో, ఎప్పుడైతే స్వార్థపరులు అవుతామో, ధనాపేక్షకులు అవుతామో, ఎప్పుడైతే దేవుని ప్రేమ తగ్గిపోతుందో అప్పుడు సాతాను క్రమేణా మన దగ్గరికి వచ్చేసేస్తాడు. దైవ ప్రేమ మనకుంటే, సహోదరులను ప్రేమించుట, సహోదరులను ప్రేమించుట, దైవ లక్షణాలు కలిగి ఉంటే సాతాను దూరంగా వెళ్ళిపోతాడు, మన జోలికి రాలేడు. మన సంఘాలు విచ్ఛిన్నము కాకుండా కాపాడుకోవటానికి దేవుని ప్రేమను మనం ముఖ్యంగా మన మనసులో పెట్టుకోవాలి. ఆయన మనల్ని ఎట్లా ప్రేమించాడో మనం కూడా మన ప్రభువుని అట్లా ప్రేమించాలి. మన సహోదరులను అట్లా ప్రేమించాలా, సహోదరులను అట్లా ప్రేమించాలా. అప్పుడు ఆ పట్టణము చుట్టూ కొండలు ఉన్నట్టు, ఆ పట్టణాన్ని కాల్చినట్టు, సియోను కొండ కదలనట్టు మనము కదలకుండా ఉంటాం. మరొక వచనం కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 58వ వచనములో, కొరింథీయులకు రాసిన పత్రిక 15, 1 కొరింథీయులు 58. పౌలు సహోదరులను బలపరుస్తూ హెచ్చరిస్తూ, కాగా సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరగండి. మీరు పడే కష్టం ఉందే, సేవ ఉందే, ఆయా గ్రామాలకు వెళ్ళి ఎండలో, చలిలో, మంచులో ప్రయాసతో తిరిగి పని చేసేటువంటి ప్రయాస ఉందే, అది ఎప్పుడూ వ్యర్థం కాదని ఎరగండి అన్నాడు. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పుడు ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యము అభివృద్ధి కావాలని, ప్రభు కార్యము విశాలపరచబడాలని, అనేకులలో వ్యాపింప చేయాలని, మన యొద్దనున్న ప్రభు కార్యం ఇతర గ్రామాలకు పంపాలని
ఇతర రాష్ట్రాలకు పంపాలని మనం ప్రయాసపడాలి. మన ప్రయాస వ్యర్థం కాదు, ప్రభువునందు వ్యర్థము కాదని ఎరగండి. స్థిరులుగా ఉండండి, కదలని వారు ఉండండి. దావీదు పలికిన మాటది, నేను కదల్చబడను. నేను నా ప్రభువు మీద నా కన్నులు పెట్టుకుని ఆనుకొని ఆయన మీద ఉన్నాను. ఆయన నన్ను స్థిరపరిచేడు, నేను ఇక కదలను. మనం చేసే సేవలో దేవుడు మనలను ఉపయోగపరుచుకుంటాడు. శ్రమలు వస్తాయి, బయట నుండి ఇబ్బందులు వస్తాయి, చెప్పొద్దనే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా బాధలు పెట్టే వాళ్ళు ఉంటారు, శోధించబడే వాళ్ళు ఉంటారు, కానీ శోధించే వాళ్ళు ఉంటారు. మన ప్రభువుని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభువు మన కొరకు ఎంత శ్రమపడి మనం రక్షించబడటానికి కారకులు ఎవరు? యేసు ప్రభువే. మనం రక్షణ పొంది దేవుని కొరకు సాక్షులుగా నిలబడటానికి మన ప్రభువే కారకుడు కనుక మనము కూడా మన ప్రభువు కొరకై కష్టాలు వచ్చిన, ఆపదలు వచ్చిన, మన కొరకు ఆయన ఎన్ని బాధలు పడ్డాడో ఆయన కొరకు మనం కూడా బాధలు పడిన దేవుని సంఘాలలో సత్యంతో నింపి అటు ఇటు కదలని వారముగా ప్రభు కార్యం కోసమై, అది అభివృద్ధి పొందే దానికోసమై ప్రయాసపడమన్నాడు. మనం ప్రయాసపడాలి. మనం ప్రయాసపడి దేనికోసం? ఉద్యోగాల కోసం, డబ్బు సంపాదించడానికి కోసం, ఇళ్ళు ఉండినా ఇంకా ప్లాట్లు కొట్టడానికి, ఇళ్ళు ఉండినా ఇంకొక అంతస్తు వేసుకోవటానికి ప్రయాసపడుతున్నారు విశ్వాసులు కూడా, దేవుని బిడ్డలు కూడా ప్రయాసపడుతున్నారు. ఇంకా కావాలని ప్రభు వస్తున్నాడు. ప్రభువు కేక వినబడుతుంది, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకండి అని ప్రకటన గ్రంథములు అంటాడు. మీకు ఏం కలిగింది? రక్షణ కలిగింది. పోగొట్టేవాడున్నాడు మీ ప్రక్కని వాడు. మీకు కలిగిన దానిని పోగొట్టు కాకుండా ఆఖరి వరకు మీరు నిలబడండి, నేను త్వరగా వస్తున్నాను. మన ప్రభు వచ్చే కాలములు ఇక మనకేం అక్కర్లేదు. ఇక అన్న వస్త్రాదులు కలిగి ఉంటే చాలిక, ఇక సంపాదన మీద మనకు అక్కర్లేదు. ఇక ఒక ఆత్మను సంపాదించడానికి మనం ప్రయాసపడాలా, సంఘములను స్థాపించుకోవటానికి ప్రయాసపడాలా, ఉన్న సంఘాలు దెబ్బతినకుండా కాపాడుకోవటానికి ప్రయాసపడాలా, ప్రార్థనలు చేయాలా, ఐక్యమత్యముగా ఉండాలా. దేవుని కొరకై మన జీవితాలు అంకితము చేసుకుని, మన కొరకు ప్రభు ఎట్లా అంకితము చేసుకుని ప్రారంభించాడు, ఆయన కోసం మనం కూడా ఇవ్వగలిగే వారముగా అలాంటి సమర్పణతో మనం ప్రయాసపడాలి. యేసు ప్రభు కొరకై మనం ప్రయాసపడాలి. కానీ ఇక ఎన్నాళ్ళు మన కోసమే ప్రయాసపడినక్కర్లేదు, వదిలేసేసేయండి. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదని తెలుసుకుని కదలని వారు, స్థిరమైన వారుగా ఉండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పుడు ఆసక్తులై ఉండండి. ప్రభు వస్తాడు, మనల్ని లెక్కలు అడుగుతాడు. ఎన్నేళ్ల నాడు రక్షించబడ్డారు మీరు? ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పటికీ మీరేమి చేశారు? మీకు ఇచ్చిన తలాంతులను ఏం చేశారు? అడిగే రోజులు వస్తున్నాయి. ఆయన మనల్ని అడుగుతాడు, మనం జవాబు చెప్పాలి. మనమందరము దేవుని న్యాయపీఠము దగ్గర హాజరు కావాలా. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్కలు చెప్పాలా. ఆయా లెక్కలను బట్టి, వారి క్రియలను బట్టి ప్రతిఫలాలు పొందాల. నీవు యేసు రక్తము చేత విమోచించబడిన వారందరూ ఆయనకి లెక్కలు చెప్పాలా. ఎవరు తెప్పించుకోవటానికి వీల్లేదు. అందుచేత ఒకనాడు ప్రభువు దగ్గర నిలబడినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అనిపించుకునే వాళ్ళంగా ఉండాలి. కానీ చెడ్డ దాసుడా, ఎందుకు పాతి పెట్టేవా తలాంతుని అని వాడిని చీకట్లోకి తోసేయండి అన్నాడు ఒక దాసుడిని.
ముగ్గురు దాసులనే ఇచ్చాడు. ముగ్గురు మంచివాళ్ళని వారి వారి సామర్థ్యత కొలది ఇచ్చాడు. ఒకడేం చేయలేదు. ఇవాళ అలాగే మనం ఉండకూడదు. 5 తీసుకున్నవాడు 2 తీసుకున్నవాడు పని చేసినట్టు మనం పని చేయాలి, కానీ ఒక తలాంతు తీసుకుని పాతి పెట్టిన వాడి వలె మనం ఉండకూడదు. మనము దేవుని కొరకు ప్రాణమున్న వారికి సువార్త ప్రకటించాలి. దేవుని కొరకు మనం జీవించాలి. ఆయన కోసమే జీవించాలి. యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చింది ఆయన సంపాదన కోసం కాదు, ఇంకేవేవో రాజ్యాలు పొంది రాజ్యాలు ఏల్తానికి కాదు, కానీ మన కోసమే వచ్చాడు. మనం కూడా ఆయన కోసమే పని చేయాలి. ఆయన వచ్చే వరకు ఆయనకు సాక్షులుగా నిలబడాలి. మన ప్రభువుకి మన సంగతులు చెప్పుకోవాలి. మనం ఎన్నాళ్ళు నాడు రక్షించబడ్డాము, ఎంతకాలం బట్టి ప్రార్థనకు వస్తున్నాము, ఎంతకాలం బట్టి పాటలు పాడుతున్నామో, వాక్యం వింటున్నామో, దానికి తగినట్టుగా మనం ప్రభువు దగ్గర లెక్క చెప్పాలి. నువ్వేం చేశా, ఎవరికి చెప్పే వాక్యం, ఒక ఆత్మనైనా రక్షించేవాడు అని. కనుక మనం ప్రయాసపడి ప్రభువు కోసమై ఆత్మలను సంపాదించడానికి, సంఘాలను స్థాపించడానికి, ఉన్న సంఘాల్లో శాఖను రాకుండా ఉండటానికి, మలిన వస్త్రాలు మనలో ఉండకుండా, మలిన వస్త్రాలతో నిలబడకుండా ప్రశస్తమైన వస్త్రాలు కలిగి శాతాలను తరిమివేసే వాళ్ళముగా ఉండాలని, ఉండేటట్టుగా మన జీవితాలను ఉపయోగపరుచుకోవాలి. ప్రభు వచ్చినప్పుడు మనం ఏం చెబుతామో మనం ఆలోచించుకోవాలి. 2 వచనాలు ఒక పాట పాడి నేను ఆగిపోతాను, టైం అయిపోయింది నాకు. ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో, ఓ ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో. నీ నా సేవకు మన పరిచర్యకు లెక్కలడుగుటకు తప్పక వచ్చును. నీ నా సేవకు మన పరిచర్యకు లెక్కలడుగుటకు తప్పక వచ్చును. ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో. కలహంబులతో కాలయాపనతో కాలమంతయు గడిపితివా, కలహంబులతో కాలయాపనతో కాలమంతయు గడిపితివా. ఒక ఆత్మయీనను రక్షించుటకు, ఒక ఆత్మయీనను రక్షించుటకు నీ పని ఏదని ప్రభు నిన్నడిగిన ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో. ఓ ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో. సంఘ కార్య భారములను ఎరుగక స్వంతమునకు జీవించెదవా, సంఘ కార్య భారములను ఎరుగక స్వంతమునకు జీవించెదవా. ఆత్మల రాజ్యన ఆవేదనని, ఆత్మల ఆవేదన నీకెందుకు లేదని ప్రభు నిన్ను అడిగిన ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో. ధనధాన్యంబులు ధర సమృద్ధిని ఇలలో ప్రభుని ఇచ్చెగదా, ధనధాన్యంబులు ధర సమృద్ధిని ఇలలో ప్రభుని ఇచ్చెగదా. నీరాబడిలో నా సేవకుని, నీరాబడిలో నా సేవకు నీవేమిచ్చితివని ప్రభు నిన్నడిగిన ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో. నీ నా సేవకు మన పరిచర్యకు లెక్కలడుగుటకు
తప్పక వచ్చును ఏమి చెప్పుదుమో, మన ప్రభుకేమి చెప్పుదుమో. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు మన చుట్టూ దేవుని పర్వతములు, దేవుని సహకారములు, దేవుని కాపుదల ఉంది. వాటిని పోగొట్టుకోవద్దు. మలిన వస్త్రములు ధరించినటువంటి వాడు వలె మనం ఉండకుండా ప్రశస్తమైన సేవ జరిగించుతూ ప్రశస్తమైనటువంటి మనస్సు కలిగి ప్రభు కొరకు జీవించి ఎప్పుడు మన చుట్టూ ఉన్న కంచె దాటి రాకుండా సాతానుడు సంఘాల్లోకి, వ్యక్తుల్లోకి రాకుండా కాపాడుకోవటానికి ప్రార్థనా శక్తి కలిగి, దైవ ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి, సంఘాల్లో ఐక్యత కలిగి జీవించి మన ప్రభువు మనల్ని ప్రేమించినట్టు మన ప్రభువుని ప్రేమిస్తూ సహోదరులను ప్రేమించుకుంటూ సంఘాలు మన ముందున్నటువంటి దైవ సేవకులు చేసిన పునాదుల మీద మనము నిలిచి వాటిని కట్టుకుంటూ ప్రభు వచ్చే వరకు మనం ఈ సేవలో కొనసాగించాలని ప్రభు పేట మనవి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. దేవా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. కొద్ది నిమిషాలు నీ వాక్యమును చదువుకున్నాం, ధ్యానించాం. నీ ప్రేమ ఎంతో గొప్పది. మా కొరకు కల్వరి శిలువలో ప్రారంభించి మాకు రక్షణ కలిగించి మాకిచ్చిన రక్షణ ఎన్నడూ పోయేది కాదు. కానీ మేమే కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. మా ప్రవర్తన సరిలేక, మా జీవిత లక్షణాలు సరిగ్గా ఉండక సాతాను వశమైపోతూ ఉంటారు చాలామంది. అట్లా కాకుండా పరిశుద్ధాత్ముని ఆధీనములో, నీ వశీకరములో మేము నడుచుకుని నీ వచ్చే వరకు కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలన్నట్టు ప్రారంభించిన పని ముగించు వరకు మేము నిలబడాలి. నిలబడి ఆఖరికి నీ వచ్చే వరకు, మేము లోకాన్ని విడిచే వరకు నిలబడి దాన్ని మేము కట్టుకుంటూ నీ ఎదుట నిలబడి బలా నమ్మకమైన దాసుడా అనిపించుకునే యోగ్యమైన సేవలు మేము చేసి ముగించున్నట్లుగా మాకు ఆశీర్వాదాలతో నింపయ్యా. ఇక్కడ ఉన్న ఈ మందిరం కొరకు ప్రార్థిస్తూ మందిరములో చేరి వచ్చి ఆరాధిస్తున్న ప్రియ సోదరులు సోదరీలను పేరు పేరు వరుసన అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ సేవను ఇంకా అభివృద్ధి పొందించు. ఈ సేవ ఇంకా నూరంతలుగా ఫలభరితమై నీ వచ్చే వరకు ఇక్కడ నిలబడి మంచి సాక్షులుగా పనిచేసేవారుగా సంఘమును, పెద్దలను, సేవకులను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. నీ మీద కన్నులు పెట్టుకుని సదాకాలం నీ వైపే మేము చూసేటట్టు నువ్వు మాకు తోడుగా ఉండేటట్టు, మా కుడి వైపున ఉండి మా ఇరుప్రక్కల ఉండి నడిపిస్తున్నారు. ఇంకా నడిపించమని ప్రార్థిస్తున్నాం. వెనుదీయకుండా ముందుకు సాగి కష్టాలలో, ఆపదల్లో, బాధల్లో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనుదీయకుండా నీ కొరకు జయ జీవితం జీవించడానికి మాకు సహాయం చేయమని, నీ ఎండదండలు మాకు ఎల్లప్పుడూ ఉంచుతూ కాదని ఈ స్థానిక సంఘమును, దేవాలయ సంఘ బిడ్డలందరినీ కూడా స్త్రీ పురుషులను నీ దివ్యమైన గాయపడిన చేతులతో ఎత్తిపట్టుకుని కాపాడి సంరక్షించమని, ఈ సేవను ఇంకా బహుగా ఆశీర్వదించి బలముగా వాడుకొని నీ బిడ్డలను నీ కొరకు వాడుకోమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.